హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు thumbnail చూసినట్టే విగ్రహాలు. మన మహాత్మా గాంధీ గారి విగ్రహాలు పెట్టడానికి అంటే హైదరాబాద్లో ఆయన విగ్రహం పెట్టడానికి చాలా పనులు నడుస్తున్నాయి. అండ్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి స్పందిస్తూ కొంతమంది జనాలు చాలా మాట్లాడారు. అండ్ అందరి విషయాలు పక్కకు పెట్టేస్తే ఒక చిన్న పాప కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసింది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరిస్తారు? ఒక 10 ఏళ్ల బాలిక కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసింది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేది ఎవరు? ఆ పాప మాటలు వింటే నిజంగా షాక్ అవుతారు, స్టన్ అయిపోతారు. ఆ పాప ఏమంటుందో తెలుసా? నేను చెప్పేదానికంటే ఆ పాప మాటల్లోనే విందాం. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి. సడన్ గా నోటీస్ వచ్చింది. మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తుండ్రు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సో ఈ పాప మాట్లాడింది విన్నారు కదా. ఒక చిన్న పాప ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిందో చూడండి. అసలుకి ఆ పాప వయసుకి ఆ పాప మాట్లాడే మాటలకి అసలు సంబంధం లేదు. అంటే ఆ విధంగా బిహేవ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లులు కూలగొట్టడానికి, అక్కడ మీరు ఆ పాప చేతిలో ఒక బోర్డు పట్టుకొని సంథింగ్ ఏదో ఒక పేపర్ ఏదో పట్టుకొని ఉన్నారు. అంటే మా ఇంటిని కాపాడండి, మా ఇంటిని సేవ్ చేయండి, మా ఇంటిని కూలగొట్టకండి అంటే ఆ పాప ఎంత బాధతో మాట్లాడుతుందో చూడండి. ఆ పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ పాప ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూడండి, ఎంత క్లియర్గా మాట్లాడుతుందో. ఎక్కడో గుజరాత్లో పుట్టారు మహాత్మా గాంధీ గారు. ఆయనకి ఇక్కడ మీరు ఇంత ఆడంబరాలు చేసి విగ్రహాలు పెట్టడం ఎందుకు? సెకండ్, అసలుకి విగ్రహాలు తక్కువ అయ్యాయా ఆయనకి? ఆయన పెట్టమని అడుగుతున్నారా? ఆయనకి మనకు స్వతంత్రం తెచ్చాడు, నేను కాదనను, అందుకు ఆయన గ్రేట్. సో మీరు విగ్రహాలు పెట్టమని ఆయన మిమ్మల్ని అడిగాడా? ఒకవేళ ఆయనే బ్రతుకుంటే విగ్రహాలు ఇక్కడ పెట్టేవాడు కాదు అని అసలు ఎంత బాగా క్వశ్చన్ చేస్తుందంటే ఆ పాప. ఆ క్వశ్చన్స్కి జస్ట్ అంటే మీరు ఎవరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాప అడిగిన వాటికి ఆన్సర్స్ ఇస్తే చాలు. ఎవరైతే అక్కడ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు. సో ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, దానివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి, ఆ విగ్రహాలు పెట్టకపోతే ప్రజలు ఎంత సేఫ్ అవుతారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే దాని వెనక చాలా బ్యాక్ స్టెప్ ఉంది. అసలు ఎందుకు చేస్తున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఓకే, ఫస్ట్ వన్, ఆ విగ్రహం పెట్టే ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆల్రెడీ మనకి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంటే నక్లెస్ రోడ్ అంటారు. ఆ నక్లెస్ రోడ్లో ఆల్రెడీ మనకి రీసెంట్గానే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. సో సెకండ్, ఇప్పుడు దాన్ని ఆనుకొని కొంచెం అంటే లెఫ్ట్ సైడ్కి ఇల్లులు కొన్ని కూలగొడుతున్నారు. దేనికి, ఎందుకు అంటే ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ నిర్మించడానికి. పాప అడిగినట్టే మహాత్మా గాంధీ గారి విగ్రహం ఆయన పెట్టమని అడిగారా? సో లేదు, కాదు, పోనివ్వండి. మన ఇండియాలో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఏమైనా తక్కువయ్యాయా? ఏమైనా కొదువుగా ఉన్నాయా విగ్రహాలు? కుప్పలుగా ఉన్నాయండి. ఇప్పుడు మేము ఈ అంబర్పేట ఏరియాలో ఉంటాం, ఇక్కడనే ఉన్నాయి కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి. రామంతపూర్ మురిక్కల్ అని ఒకటి ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్తే లైన్గా ఉంటాయి విగ్రహాలు. అందులో మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఉంది. వీధికి ఒకటి, సెంటర్కి ఒకటి, సర్కిల్ ఉందంటే ఖచ్చితంగా ఆ సర్కిల్ దగ్గర ఏదో ఒక మహానుభావుడు విగ్రహం ఉంటుంది. ఆ మహానుభావులు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది విగ్రహాలు పెట్టండి, శిలలు పెట్టండి, మమ్మల్ని పూజ చేయండి, మాకు ఆడంబరాలు చేయండి అని కాదు. మేము కొన్ని నియమాలు పెట్టాం, ఆ నియమాలు పాటించండి అనేసి. ఆ నియమాలను పాటించడం మనకు తెలియదు, కానీ ఆయనకి విగ్రహాలు పెట్టేసి ఆ విగ్రహాన్ని పూజలు చేయడం, ఆ విగ్రహానికి సంవత్సరం వచ్చేటప్పటికి దండ వేయడం భలే చేస్తాం కదా. చేయడం తప్పని కాదు. సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఏంటి, పబ్లిక్ని బాధ పెడుతూ. కొంతమంది ఇల్లులు ఉన్నాయి ఆ ప్రదేశంలో, అక్కడ వాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టేసి వాళ్ళని ఖాళీ చేయించేసి అక్కడ విగ్రహాలను నిలబెడుతున్నారు.
అంటే విగ్రహాలు కాదు, ఒక విగ్రహం, ఒక పెద్ద విగ్రహం, మనకు అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదా, అలాంటి ఒక విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నారు. దాని వెనక గవర్నమెంట్ ఎంత డబ్బు పెడుతుందో తెలుసా ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి? అక్షరాల 5,000 కోట్లు. 1 కాదు 2 కాదు, 5,000 కోట్ల రూపాయలు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తుంది? ఎక్కడి నుంచి అంత డబ్బు వస్తుంది? 5,000 కోట్లు అంటే మామూలు విషయమా? 5,000 కోట్లతో ఒక విగ్రహాన్ని పెట్టే బదులు జనాలు ఏమంటున్నారంటే, జనాలకి మంచి చేయండి, మాకు మంచి చేయండి, ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ తీసుకురావడానికి 5,000 కోట్లు చాలా చాలా అంటే చాలా ఎక్కువ. అంత డెవలప్ చేసే ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టేస్తున్నారు. అంటే గుంత తీసి గుంతలో బాధ పెడతారు కదా డబ్బు, అలా వేస్ట్ చేసేస్తున్నారు. 5,000 కోట్లు అంటే ఏంటండి? ఇప్పుడు పునర్విక పాప ఉంది, ఆ పాపకి ఎన్ని? 16 కోట్లే. 5,000 కోట్ల నుంచి ఒక 16 కోట్లు ఆ పాపకిచ్చి, ఆ పాప లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు, అలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు, అలాంటి వ్యాధులతో చనిపోయే వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఎంతో మంచి పనులు చేయొచ్చు. సో అంటే జనాలకి రోడ్లు వేసి, కరెంట్లు వేసి, ఇలాంటివి చాలా చేయొచ్చు, ఇంకా ఉన్నాయి. కానీ ప్రాణాన్ని ముందు నిలబెట్టొచ్చు కదా. అసలు గవర్నమెంట్గా ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. 5,000 కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది ఆ నక్లెస్ రోడ్ సర్కిల్లో, మళ్ళీ ఇప్పుడు మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టడం అవసరమా? ఆయన మనకి ఎంతో చేశారు, స్వాతంత్రం తీసుకొచ్చారు. మనం పొద్దున్న లేస్తే ఒక నోటు మీద చూస్తూ ఉంటాం ఆయన ఫోటో, మనకు క్లియర్గా కనపడుతుంది, తెలుస్తుంది కదా. మనం మహాత్మా గాంధీ గారిని పొద్దున్న లేచినప్పటి నుంచి నోట్ల మీద చూస్తూ ఉన్నాం కదా, ఆయన కంటికి కనిపిస్తున్నారు కదా. వీధికి వెళ్తే ఆ వీధి దగ్గర ఇదిగో పక్కనే ఉంది ఒకటి కమిటీ హాల్ అని, అక్కడే పెట్టారు ఒక విగ్రహాన్ని. కనబడుతూ ఉన్నాయి కదండి విగ్రహాలు, కంటిన్యూగా కనబడుతూనే ఉన్నాయి. మళ్ళీ 5,000 కోట్లు పెట్టి ఆ విగ్రహం పెట్టడం అవసరమా? జనాలకు మంచి చేయండి సార్. రోడ్లు చూడండి, ఒక ఏరియాలో, మేము ఉండే ఏరియాలో ఇక డ్రైనేజ్ పొంగిందంటే అది దాదాపు 2-3 కాలనీలకు వెళ్ళిపోతాయి ఆ డ్రైనేజ్ వాటర్. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లను బాగు చేయండి. యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా, అంటే మనకు తెలియనివి బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతాయి. అండ్ కరెంట్ కానీ, ఆ పాప అంటుంది సిల్లీగా ఒక క్వశ్చన్ అంటుంది, సిల్లీగా కాదు చాలా సీరియస్, కానీ మనకు వినడానికి ఆ పాయింట్ సిల్లీగా ఉంటుంది. ఏంటంటే, ముందు ఆ ట్యాంక్ బండ్ని, ఏదైతే ఆ ట్యాంక్ బండ్ ఉందో దాన్ని సరిగా చేయండి. ఆ డ్రైనేజ్ స్మెల్ వస్తుంది, దానివల్ల మస్కిటోస్ ఎక్కువ అవుతున్నాయి, దోమలు. నిజంగానే హైదరాబాద్లో ఇప్పుడు కుప్పలుగా ఉన్నాయి దోమలు. మీ ఏరియాలో లేవా? కుప్పలుగా ఉన్నాయి దోమలు. అలాంటివి క్లియర్ చేయండి సార్ ఫస్ట్, ఆ అమౌంట్ ఏదో ఇన్వెస్ట్ చేసి అని. అంత అసలు చిన్న పాప అన్ని క్వశ్చన్స్ వేస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో మరి గవర్నమెంట్ ఎప్పుడు తేరుకుంటుందో, ఎప్పుడు మంచి పనుల కోసం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుందో తెలియట్లేదు. కానీ సో ఇలాంటి వాటి కోసం అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడానికి రెడీగా ఉంది. గవర్నమెంట్ ఉంది ఎందుకు? జనాల కోసం. జనాలు ఉంది ఎందుకు? గవర్నమెంట్ కోసం. ఇలాంటివి వీళ్ళిద్దరి మధ్యలో అంటే కరెక్ట్గా అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. కానీ ఏంటి 5,000 కోట్లు వేస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆల్రెడీ అసలు ఎక్కడ దాకా ఎందుకండి, ఆ నక్లెస్ రోడ్డు చుట్టూ ప్రాంతంలోనే కుప్పలోనే విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా విగ్రహం అంటే దేనికి చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఎవరి డబ్బని? ఇదంతా కూడా జనాల దగ్గర నుంచి వచ్చే డబ్బే కదా. ఆ డబ్బుని మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తారా? 5,000 కోట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి సార్. అది మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, జనాలను ఇబ్బంది పెడుతూ, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంటే తీసుకుంటూ, అక్కడే మళ్ళీ అదే ప్లేస్లో విగ్రహం అవసరం 5,000 కోట్లతో. సో అవసరం లేదు. జనాలకు ఉపయోగపడే పని ఏదైనా చేయండి గవర్నమెంట్ ఉన్నప్పుడు. చాలా వీధులలో, చాలా కాలనీస్లలో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ని తీరవండి, ఆ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని. లేదు ఇప్పుడు పునర్విక పాప లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ఆ డబ్బుతో. ఇలాంటిది మేము చేస్తున్నాం గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇలాంటివి చేయడం పక్కకు పెట్టేసి విగ్రహాలు స్థాపిస్తున్నాం, 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేనికి? ఎవరి కోసం? ఏమైనా ఉపయోగం ఉందా? మహాత్మా గాంధీ గారి కోసం చేస్తున్నాం కదా అంటే, ఇంతకు ముందు చెప్పినట్టే ఆయన్ని నోటు మీద కళ్ళు తెరిస్తే చూస్తున్నాం. ఒక మనిషికి డబ్బు అవసరం, ఆ డబ్బు మీద మహాత్మా గాంధీ గారు ఉంటున్నారు. సో ఏదన్నా జనాలకు మంచిగా ఉపయోగపడే పని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయాలి.
సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా నిజంగా నిజాయితీగా మాట్లాడినానని మీకు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.